రామ్ చరణ్ మొదటి సినిమా ఎలా ఉండాలో ఆలోచించడం మొదలుపెట్టారు. మెగాస్టార్ కొడుకు కాబట్టి రామ్ చరణ్ మొదటి సినిమా మీద భారీ అంచనాలుంటాయి. కాబట్టి మొదటి సినిమా డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించారు. అయితే చిరంజీవి గారికి రాజమౌళి గారైతే బాగుంటుంది అనుకున్నారు. అప్పటికే రాజమౌళి గారు 5 సినిమాలు తీసి 5 వరుస హిట్లు కొట్టి టాలీవుడ్లో మంచి పేరు సాధించారు. అల్లు అరవింద్ గారు రాజమౌళి గారి వద్దకు వెళ్లి చిరంజీవి గారి అబ్బాయిని సినిమాల్లోకి తీసుకొస్తున్నాం, మొదటి సినిమా మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. కానీ రాజమౌళి గారు ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. మెగాస్టార్ గారి అబ్బాయి కాబట్టి భారీ అంచనాలుంటాయి. భారీ అంచనాలు తట్టుకొని సినిమా తీయడం నా వల్ల కాదు. కాబట్టి మొదటి సినిమా వేరే డైరెక్టర్కి ఇవ్వండి, రెండో సినిమా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చిరంజీవి గారి ఆఫర్ని తిరస్కరించారు. దాంతో మళ్లీ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు డైరెక్టర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే దేశముద్రు సినిమా షూటింగ్లో ఉన్న పూరి జగన్నాథ్ గారిని అప్రోచ్ అయ్యారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముద్రు హిట్ కావడంతో పూరి జగన్నాథ్ గారికి అవకాశం లభించింది. పూరి జగన్నాథ్ గారు కూడా